ముందుగా ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని క్రైస్తవులు ఇప్పటి వరకు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఇంట్లో మనిషి మరణించినట్టుగా వాళ్ళ గుండె బరువెక్కిపోతున్నది. నిన్న రాత్రి నాకు ఒక ఇంటర్నేషనల్ కాల్ వచ్చింది. అమెరికా నుండి ఒక సోదరి నాకు 11:30 గంటలకు కాల్ చేసింది. కాల్ చేసి తను ఏడుస్తూనే ఉన్నది. హత్యను దాస్తున్నారు బ్రదర్, హత్యను దాస్తున్నారు. చంద్రబాబు నాయుడు దాస్తున్నాడు, పవన్ కళ్యాణ్ దాస్తున్నాడు, ఈ మీడియా పక్కదారి పట్టిస్తుంది అని ఒక 10-15 నిమిషాలు ఏడ్చుకుంటూ చెప్పింది. ఇక్కడ మిర్యాలగూడ దగ్గర నుంచి 72 సంవత్సరాలకు చెందిన ఒక రేఖమ్మ అనే ఒక వృద్ధురాలు కూడా ఫోన్ చేసి ఏడ్చింది. ఆంధ్ర నుండి కొన్ని వందల మంది అదే పనిగా ఫోన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఆంధ్ర క్రైస్తవులు ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోయింది.